నమస్కారం. మనందరి ముఖ్య అతిథి ఎమ్మెల్సీ అభ్యర్థి ఈ రాష్ట్ర ప్రజల సుపరిచితుడు కేసీఆర్ తోని కొట్లాడే నాయకుడు శ్రీనివాస్ మల్లన్న గారికి నేనైతే మరి ప్రచారంలో ఎంపీ గారినే చెప్పిన 17 నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో వలన ఎక్కువ మెజారిటీలో గెలిచే పార్లమెంట్ నియోజకవర్గం ఖమ్మం. దాంట్లో నాకు 34,000 ఓట్ల మెజారిటీలో గెలిపించిన మీ అందరికీ నాకు కనబడుతున్న అవసరం లేదు. అదేవిధంగా మన ఎంపీ రఘురామరెడ్డి గారికి 40,000 ఓట్ల కంటే ఒక్క ఓటు తక్కువ రాదని మనం జరుగుతుంది. పైగా పూర్తి గ్రామీణ ప్రాంతం వలన ఇది ఏ కొత్తరం టౌను ముందు జిందాబాద్ వెనకనే ముద్దాబాద్ అనే ప్రాంతం కాదు. ఇది ఖమ్మం టౌన్గా మలన జిందాబాద్ తర్వాత కాదు అనే ప్రాంతం కాదు. ఇది మాట ఇస్తే మాట కట్టుబడి ఉండే ప్రాంతం. ఇది ఇక్కడ అన్ని విషయాలు మనం మాట్లాడారు. మన కోసం ఏదైతే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ మన కోసం ప్రారంభించింది, రాజీవ్ గాంధీ మన కోసం ప్రారంభించింది, రాహుల్ గాంధీ కొట్లాడుతూ ఉన్నాడు. 7వ తరగతి పాస్ అయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ ఏదైనా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అని పత్రికా చెప్తా ఉన్నారు. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ, ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ. ఇప్పుడు డిగ్రీ చేసిన, పీజీ చేసిన, ఇంజనీరింగ్ చేసిన, ఎంటెక్ చేసిన ఉద్యోగాల దాకా హోటల్లో పనిచేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో తీర్మానం వలన ఒక పద్ధతిలో కేసీఆర్ కొట్లాడలేదు సంగతిని చూసాం. వారి మీద ఎన్నో కేసులు పెట్టిన పరిస్థితులు చూసాం. మనం ప్రత్యేకంగా రోడ్లకి కేసీఆర్తో కొట్లాడాం. ఇవన్నీ చూసాం. కేసీఆర్ ఈ ఫామ్ హౌస్ పంపించే దాంట్లో కాంగ్రెస్ ఖమ్మం జిల్లానే కేసీఆర్ని పంపే దాంట్లో ప్రధాన స్థానం, ప్రథమం, పెద్ద ఉద్యోగం చేసిన జిల్లా. అక్కడే మీకు 2 జిల్లాల కంటే ఖమ్మం జిల్లా పాలనలో మళ్ళీ నీకు మెజారిటీ ఓట్లు వస్తాయి. మా నియోజకవర్గంలో పావలా 11,000 మొత్తం 11,069 ఓట్లు ఉన్నాయి. వలన కొద్ది జనం తక్కువ అనిపిస్తారు. ఏమో వైరా అని మనుషులు అనుకుంటా ఉండరు. అది ఏమి లేదు. ఇది వైరా. ఈ వైరానే రామదాస్ ఎమ్మెల్యే చేసింది. ఈ వైరా భట్టి విక్రమార్కని డిప్యూటీ సీఎం చేసింది. ఈ వైరా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది. శ్రీనివాస్ రెడ్డి గారిని మంత్రి చేసింది. మంత్రి చేసిన వైరా ఇది. ఇప్పుడు మా రెడ్డి ఎంపీ చేయబోతుంది. ఎంపీ అయిపోయింది. రేపు ఖచ్చితంగా మలనాన్ని జాతిని నీ శ్రమ ఈ తెలంగాణలో ఉంది. నీ రుణాన్ని ఖచ్చితంగా మా వైరా నియోజకవర్గం కాదు, ఖమ్మం జిల్లా నీ రుణాన్ని తీర్చుకుంటుంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ అవుతావు. ఈ జనం కాదు. వీళ్ళంతా ఫైటర్లు. మల్లన్న వీళ్ళంతా ఫైటర్లు వీళ్ళంతా. కాబట్టి సభ ఎదురుగా మా అన్న దుర్గాప్రసాద్ గారికి, రాజన్న గారికి, మహిళా సోదరి వాళ్ళందరికీ ఈ పత్రాల పైన చైర్మన్ గారికి, కార్యదర్శులకి, వాళ్ళిద్దరికి ముందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులందరికీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి, కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులకి, ఎంపీటీలకి, సర్పంచులకి, మండల పార్టీ కార్యదర్శులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీ సిబ్బంది అధ్యక్ష కార్యదర్శులకు, నెంబర్లకు, గ్రాడ్యుయేట్ విద్యావంతులు అందరికీ కూడా పేరు పెట్టిన మనవి చేస్తూ తీర్మానం అవసరం ఉంది. ఖచ్చితంగా మనం గెలుస్తాం. దాంట్లో గెలుస్తామని ఇంట్లో కూర్చుంటే పరిస్థితి కూడా కాదు. ఇప్పుడు 11,069 ఓట్లు ఉన్నాయి. దీంట్లో 30,000 ఓట్లు మనకు రావాల్సిందే. వైరాలో 2,830 ఓట్లు ఉన్నాయి. 2,400 కొడియక, 2,794 కారేపల్లి, ఏర్పూర్ 1,597 ఓట్లు, నూరుపాటు 1,410 ఓట్లు. దీంట్లో 12 బూతులు ఉన్నాయి. 12 బూతులు అంటే మనం ఇప్పుడు జరగాల్సింది. ఇందులో అందరం ముఖ్యమైన వచ్చాము. వాస్తవంగా
ఈ నేపథ్యంలో కొద్ది జనం ఫంక్షన్ కనపడుతున్నారు. ఒక అంశం 12 బూతుల వారిగా ఓటర్ లిస్టు తయారు చేసుకోవాలి. మండపాటి అధ్యక్షులు సమన్వయం